హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే డైరెక్షనల్ కప్లర్ గురించి డిస్కస్ చేద్దాం. డైరెక్షనల్ కప్లర్ వచ్చేసి మైక్రోవేవ్ జంక్షన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇక్కడ మీరు కనపడేది ప్రాక్టికల్గా డైరెక్షనల్ కప్లర్ ఎలాగుంటుందో ఇక్కడైతే కనబడుతుంది. ఈ వీడియోలో అయితే అసలు డైరెక్షనల్ కప్లర్ అంటే ఏంటి, డైరెక్షనల్ కప్లర్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుంది, దాని పారామీటర్స్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్గా అయితే ఈ వీడియో అయితే ఉండబోతుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకైతే అర్థం అవుద్ది. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డైరెక్షనల్ కప్లర్ ఉంది కదా, దీనికి 4 పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి పోర్ట్ 1 అనమాట, ఇది పోర్ట్ 2 అనమాట, ఇది పోర్ట్ 3, ఇది వచ్చేసి పోర్ట్ 4 అనమాట. ఇక్కడ పోర్ట్ 1ని పోర్ట్ 2ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు మెయిన్ ఆర్మ్కి అయితే అటాచ్ అయ్యి ఉన్నాయి. అంటే పోర్ట్ 1 పోర్ట్ 2 వచ్చేసి ఏమనుకోవచ్చు, మనం మెయిన్ వేవ్ గైడ్ అనుకోవచ్చు. మరి పోర్ట్ 3 పోర్ట్ 4ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు ఈ పోర్ట్ 1కి పోర్ట్ 2కి సైడ్గా అటాచ్ అయి ఉన్నాయి. అంటే దీన్ని ఏమనొచ్చు, సైడ్ ఆర్మ్ అనొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ పోర్ట్ 4 అనేది క్లోజ్ అయి ఉంది. అంటే ఎక్కువ మనం ప్రాక్టికల్ కేసెస్లో ఈ పోర్ట్ 4ని క్లోజ్ అయితే చేస్తాం అనమాట. బట్ ఐడియల్లీ పోర్ట్ 4 కూడా ఉంటుంది అనమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పోర్ట్ 4ను కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డైరెక్షనల్ కప్లర్ యొక్క ఆపరేషన్ని మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే మనం డయాగ్రమెటికల్గా ఇలాగైతే ఉంటుంది అనమాట డైరెక్షనల్ కప్లర్. ఇక్కడ దీని ఆపరేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది పోర్ట్ 1 అనమాట, ఇది పోర్ట్ 2, ఇది పోర్ట్ 3, ఇది వచ్చేసి పోర్ట్ 4. ఇప్పుడు సపోజు మనం ఈ పోర్ట్ 1 వచ్చేసి ఇన్పుట్ పోర్ట్ అనుకుంటే, పోర్ట్ 1ని ఇన్పుట్ పోర్ట్ అంటే ఏంటి, పవర్ వచ్చేసి పోర్ట్ 1 దగ్గర ఇన్సిడెంట్ అవ్వద్ది. ఓకే, పోర్ట్ 1 దగ్గర పవర్ ఇన్సిడెంట్ చేస్తే ఇక్కడ ఇన్సిడెంట్ అయిన పవర్ వచ్చేసి పోర్ట్ 2కి పోద్ది ప్లస్ పోర్ట్ 4కి పోద్ది. అర్థమవుతుందా? పోర్ట్ 1లో పవర్ ఇన్సిడెంట్ చేసినట్లయితే ఆ పోర్ట్ 1లో ఇన్సిడెంట్ అయిన పవర్ పోర్ట్ 2కి పోతుంది, పోర్ట్ 4కి పోతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ పవరు పోర్ట్ 3కి కూడా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ పవర్ స్ప్లిట్ అవుతుంది. ఎలా స్ప్లిట్ అవుతుంది అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పవర్ స్ప్లిట్ అయింది కదా, పోర్ట్ 1లో ఇన్సిడెంట్ చేసిన పవరు పోర్ట్ 2, 4 అండ్ 3లో స్ప్లిట్ అయింది. ఇక్కడ పోర్ట్ 1లో ఇన్సిడెంట్ చేసిన పవరు మ్యాక్సిమం పవర్ వచ్చేసి పోర్ట్ 2కి అయితే డెలివర్ అవుద్ది. దాని తర్వాత ఇంకొంచెం మినిమం పవర్ వచ్చేసి పోర్ట్ 4కి డెలివర్ అవుద్ది. చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పవర్, ఐడియల్ కేసెస్లో అయితే 0 అనమాట. ప్రాక్టికల్గా ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ డెలివర్ టు పోర్ట్ 3 ఆల్సో. అంటే మనకి ఇక్కడ పవర్ స్ప్లిట్ అవుతుందా లేదా, ఇలా పవర్ స్ప్లిట్ చేసే అప్లికేషన్స్లో మనకి ఈ డైరెక్షనల్ కప్లర్ అయితే యూస్ చేస్తాం. ఇక్కడ వన్ మోర్ థింగ్ చూడండి క్లియర్గా, అదే నేను పోర్ట్ 1లో ఇన్సిడెంట్ చేస్తే అలాగైంది. అట్టగాదు, నేను పోర్ట్ 2లో పవర్ ఇన్సిడెంట్ చేస్తే అప్పుడు ఏ విధంగా పవర్ స్ప్లిట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను పోర్ట్ 2లో మైక్రోవేవ్ పవర్ని ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, ఈ పోర్ట్ 2లో ఇన్సిడెంట్ చేసింది పోర్ట్ 1కి డెలివర్ అవుద్ది, నెక్స్ట్ పోర్ట్ 3కి డెలివర్ అవుద్ది, పోర్ట్ 4కి కూడా డెలివర్ అవుద్ది. బట్ పోర్ట్ 4కి డెలివర్ అయ్యే పవరు చాలా తక్కువ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు కేసులో చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మనం పోర్ట్ 1లో పవర్ ఇన్సిడెంట్ చేస్తామో అప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ పోర్ట్ 2కి డెలివర్ అవుతుంది. ఎందుకు డెలివర్ అవుతుందంటే పోర్ట్ 1, పోర్ట్ 2 మెయిన్ వేవ్ గైడ్కి కనెక్ట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేమ్ మెన్షన్ చేశాను. పోర్ట్ 1కి పోర్ట్ 2 మెయిన్ వేవ్ గైడ్ కనెక్ట్ అయినాయి, అంటే స్ట్రైట్గా ఉన్నాయి అన్నమాట, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. అక్కడ ఇంపిడెన్స్ మ్యాచింగ్ కూడా పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఉంటుంది. పోర్ట్ 1కి పోర్ట్ 2కి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఉండడం వల్ల మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ పోర్ట్ 2కి డెలివర్ అవుద్ది. దాని తర్వాత ఈ సైడ్ ఆర్మ్స్ ఉన్నాయి కదా 3, 4, వాటికి వచ్చేసి పోర్ట్ 1లో పవర్ ఇన్సిడెంట్ చేస్తే ఫోర్త్ పోర్ట్కి ఎక్కువ డెలివర్ అయ్యి పోర్ట్ 3కి వచ్చేసి చాలా తక్కువ అమౌంట్, చాలా అంటే మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పవర్ అయితే డెలివర్ అవుద్ది. అదే పోర్ట్ 2లో పవర్ ఇన్సిడెంట్ చేస్తే పోర్ట్ 1కి మ్యాక్సిమమ్ డెలివర్ అవుద్ది, నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ 4కి డెలివర్ అవుద్ది, నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ 3కి డెలివర్ అవుద్ది. దాని తర్వాత చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పవర్ వచ్చేసి పోర్ట్ 4కి కూడా డెలివర్ అవుద్ది అనమాట. ఈ విధంగా అయితే ఆపరేషన్ డైరెక్షనల్ కప్లర్లో జరుగుద్ది. మనకి నార్మల్ డైరెక్షనల్ కప్లర్ కాకుండా కొన్నిసార్లు 2 హోల్ డైరెక్షనల్ కప్లర్ అంటారనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ డయాగ్రమే 2 హోల్ డైరెక్షనల్ కప్లర్. ఈ 2 హోల్ డైరెక్షనల్ కప్లర్ అంటే ఏంటంటే, ఇక్కడ పోర్ట్ 3, ఇది పోర్ట్ 3 కదా, ఇది పోర్ట్ 4 కదా, ఈ రెండిటి మధ్యలో ఒక స్ట్రిప్ లాంటిది పెట్టున్నాను చూడండి.
ఇక్కడ కనబడుతుందా, ఒక స్ట్రిప్ లాంటిది బ్లాక్ కలర్ది పెట్టున్నాను చూడండి. ఇదేం చేస్తుందంటే వీటికి వెళ్ళే దారి ఉంటుంది కదా, అంటే ఈ వేవ్ గైడ్ కనెక్టింగ్ దగ్గర జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ దగ్గర స్పేస్ని ఇది స్ప్లిట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక హోల్ లాగా, ఇక్కడ ఒక హోల్ లాగా పెడుతుంది. అంటే ఇదేం చేసింది, 2 హోల్స్ని క్రియేట్ చేసింది. నేను క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ ఒక హోల్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక హోల్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఈ 2 హోల్స్ ఎలా క్రియేట్ అయ్యి మధ్యలో ఈ మెటీరియల్ పెట్టడం వల్ల దాని సైజ్ ఎంత ఉండాలంటే ∆g/2 λg/2 4 అంత ఉండాలి. ఇక్కడ λg/4 అంటే ఏంటంటే λg ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంత్, గైడెడ్ వేవ్ లెంత్. ఓకే, ఈ మైక్రోవేవ్ యొక్క గైడెడ్ వేవ్ లెంత్ బై 4 ఎంత వాల్యూ ఉంటుందో అంత లెంత్ అయితే ఉండే స్ట్రిప్ని అయితే మధ్యలో పెట్టుకుంటే మనకైతే 2 హోల్ డైరెక్షనల్ కప్లర్ అయితే వచ్చేస్తుంది. నార్మల్ డైరెక్షనల్ కప్లర్కి 2 హోల్ డైరెక్షనల్ కప్లర్కి ఏం పెద్ద తేడా లేదు, సేమ్ ఇది పెట్టడమే. నార్మల్ డైరెక్షనల్ కప్లర్లో అయితే ఈ పర్టికులర్ థింగ్ అయితే ఉండదు, అంతే, ఇంకేం తేడా ఉండదు అనమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఇక్కడ డైరెక్షనల్ కప్లర్ యొక్క డెఫినేషన్ చూద్దాం మనం. ఏ డైరెక్షనల్ కప్లర్ ఈజ్ ఎ డివైస్ దట్ శాంపుల్స్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మైక్రోవేవ్ పవర్ ఫర్ మెజర్మెంట్ పర్పస్. మీకు ఇంతకుముందు ఆల్రెడీ నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. ఇదేం చేసింది, పవర్ని స్ప్లిట్ చేసింది. మనకి ఈ కొన్ని పోర్ట్స్లో అయితే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మైన్యూట్ పవర్ డెలివర్ అవుతుంది కదా, అంటే కొన్ని అప్లికేషన్స్లో మనకి కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ని మెజర్ చేయాల్సి వస్తుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఇది యూస్ అవుద్ది. అదే చెప్తున్నారు ఇక్కడ. ది పవర్ మెజర్మెంట్స్ ఇంక్లూడ్ ఇన్సిడెంట్ పవర్, రిఫ్లెక్టెడ్ పవర్, విఎస్డబ్ల్యూఆర్ వాల్యూస్. విఎస్డబ్ల్యూఆర్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో వాల్యూస్. అంటే ఈ ఇన్సిడెంట్ పవర్ని, రిఫ్లెక్టెడ్ పవర్ని, విఎస్డబ్ల్యూఆర్ వాల్యూస్ని మెజర్ చేసేదానికి ఈ డైరెక్షనల్ కప్లర్ అయితే యూస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైరెక్షనల్ కప్లర్ ఈజ్ ఏ 4-port వేవ్ గైడ్ జంక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమరీ మెయిన్ వేవ్ గైడ్ అండ్ ఏ సెకండరీ ఆక్సిలరీ వేవ్ గైడ్. ఓకే, అంటే ఈ ప్రైమరీ వేవ్ గైడ్ అంటే మెయిన్ వేవ్ గైడ్ని ప్రైమరీ వేవ్ గైడ్ అని కూడా అంటారు, దీన్ని మెయిన్ వేవ్ గైడ్ అంటారు. నెక్స్ట్ పోర్ట్ 3, 4 కనెక్ట్ ఉన్నాయి కదా, దాన్ని ఆక్సిలరీ వేవ్ గైడ్ అంటారు, ఆర్ ఆక్సిలరీ ఆర్మ్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నార్మల్గా ఇది పోర్ట్ 1 కదా, ఇది పోర్ట్ 2, ఇది పోర్ట్ 3, ఈ పోర్ట్ 4. ఇప్పుడు సపోజ్ పోర్ట్ 1 ఇన్పుట్ పోర్ట్ అనుకుంటే అప్పుడు పోర్ట్ 1లో ఉండే పవర్ని ఏమంటాం అంటే ఇన్సిడెంట్ పవర్ అంటాం అనమాట. అదే పోర్ట్ 2లో ఉండే పవర్ని రిసీవ్డ్ పవర్ అంటాం. పోర్ట్ 4కి డెలివరీ అయ్యే పవర్ని ఫార్వర్డ్ పవర్ అంటాం. నెక్స్ట్ పోర్ట్ 3కి డెలివరీ అయ్యే పవర్ని బ్యాక్వర్డ్ పవర్ అంటాం. ఇక్కడ ఈ పవర్కి ఈ పేర్లే ఎందుకు పెట్టారంటే మనం పోర్ట్ 1 దగ్గర పవర్ని ఇన్సిడెంట్ చేస్తాం కదా, అందుకని పోర్ట్ 1 దగ్గర ఉండే పవర్ని ఇన్సిడెంట్ పవర్ పిఐ అంటాం అనమాట. నెక్స్ట్ పోర్ట్ 1లో ఇన్సిడెంట్ చేస్తే మ్యాక్సిమం పవర్ దేనికి డెలివర్ అవుద్ది, పోర్ట్ 2కే డెలివర్ అవుద్ది కదా, అందుకని పోర్ట్ 2లో డెలివరీ అయ్యే పవర్ని రిసీవ్డ్ పవర్ పిఆర్ అంటాం అనమాట. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, పోర్ట్ 1లో పవర్ ఇన్సిడెంట్ చేస్తే సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ కపుల్డ్ టు పోర్ట్ 4 ఆల్సో. ఓకే, కొంచెం పవరు పోర్ట్ 4 కూడా కపుల్ అవుద్ది, దీన్ని వచ్చేసి ఫార్వర్డ్ పవర్ అంటాం. ఇంకా చెప్పాను నేను సమ్ మైన్యూట్ అమౌంట్ ఆఫ్, ఇక్కడ డాటర్ లైన్ ఎందుకు గీసారంటే డాటర్ లైన్ పోర్ట్ 3కి చూడండి, డాటర్ లైన్ గీసారు. ఈ డాటర్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే చాలా తక్కువ పవర్, చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పవర్ డెలివర్ అవుతుంది కాబట్టి డాటర్ లైన్తో రిప్రజెంట్ చేశారు. దాన్ని బ్యాక్వర్డ్ పవర్ ఆర్ బ్యాక్ పవర్ అయితే అంటాము, పీబీ అంటాం. ఇక్కడ ఆల్రెడీ చూడండి, పిఐ అంటే ఏంటి, ఇన్సిడెంట్ పవర్ అట్ పోర్ట్ 1, పిఆర్ వచ్చేసి రిసీవ్డ్ పవర్ అట్ పోర్ట్ 2, పిఎఫ్ వచ్చేసి ఫార్వర్డ్ కపుల్డ్ పవర్ అట్ పోర్ట్ 4 అండ్ పీబీ వచ్చేసి బ్యాక్వర్డ్ పవర్ అట్ పోర్ట్ 3 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్గా ఒక 3 పారామీటర్స్ ఉన్నాయన్నమాట. క్యాలిక్యులేషన్స్ వైజ్కి వచ్చేసరికి డైరెక్షన్ కప్లర్లో మెయిన్గా 3 పారామీటర్స్ ఉన్నాయి. ఇవే కప్లింగ్ ఫ్యాక్టర్, డైరెక్టివిటీ అండ్ ఐసోలేషన్. ఓకే, కప్లింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కప్లింగ్ ఫ్యాక్టర్ అంటే ఈజ్ నథింగ్ బట్ మనకి ఇంతకుముందు చూసాం కదా, ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ పోర్ట్ 1లో పవర్ ఇన్సిడెంట్ అయితే ఈ పోర్ట్ 1లో ఇన్సిడెంట్ అయిన పవర్ డైరెక్ట్గా పోర్ట్ 2కి డెలివర్ అవుద్ది. సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈజ్ కపుల్డ్ టు పోర్ట్ 4 ఆల్సో. అంటే పోర్ట్ 4కి డెలివర్ అయ్యే పవర్ని కపుల్డ్ పవర్ అంటాం, ఆర్ కపుల్డ్ ఫార్వర్డ్ పవర్ అంటాం, ఆర్ కప్లింగ్ అంటే
కప్లింగ్ పవర్ అని కూడా అంటాం అనమాట. ఇక్కడ ఎంత పవరు పోర్ట్ 4కి డెలివరీ అయింది అనేదాన్నే కప్లింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. అంటే ఈ పోర్ట్ 4కి డెలివరీ అయ్యే పవరు దేన్ని బేస్ అయి ఉంటుందంటే కప్లింగ్ ఫ్యాక్టర్ని బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ది కప్లింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ డైరెక్షనల్ కప్లర్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇన్సిడెంట్ పవర్ టు ది ఫార్వర్డ్ పవర్ ఇన్ అండ్ మెజర్డ్ ఇన్ డీబీస్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ దేనికి మధ్య ఉంటుంది, ఇన్సిడెంట్ పోర్ట్కి ఫార్వర్డ్ డెలివర్డ్ పవర్ పోర్ట్కి. అంటే మనకి ఇంతకుముందు తీసుకున్న కేసులో ఇన్సిడెంట్ పోర్ట్ ఏది, పోర్ట్ 1, ఫార్వర్డ్ పవర్ డెలివర్డ్ పోర్ట్ ఏంటి, పోర్ట్ 4. అంటే ఇన్సిడెంట్ పోర్ట్ దగ్గర పవర్ ఎంత, పిఐ, ఫార్వర్డ్ డెలివర్డ్ పోర్ట్ దగ్గర పవర్ ఎంత, పిఎఫ్. దీన్ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. అదే సి ఈజ్ నథింగ్ బట్ కప్లింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 10 log base 10 పిఐ బై పిఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీబీస్. పిఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్సిడెంట్ పవర్, పిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్వర్డ్ పవర్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కప్లింగ్ ఫ్యాక్టర్ ఎంత కనుక్కోవచ్చు. ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనకి వచ్చేసి ఈ కప్లింగ్ పవర్ అంటే పోర్ట్ 4కి డెలివరీ అయ్యే పవర్ వచ్చేసి మెజర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టివిటీ ఎలా మెజర్ చేయాలి. నెక్స్ట్ డైరెక్టివిటీ ఆఫ్ డైరెక్షనల్ కప్లర్ ఇస్ ద రేషియో ఆఫ్ ఫార్వర్డ్ పవర్ టు ది బ్యాక్వర్డ్ పవర్ అండ్ మెజర్డ్ ఇన్ డీబీస్. అంటే ఈ డైరెక్టివిటీని ఎలా మెజర్ చేస్తామంటే మనకి ఫార్వర్డ్ పవర్ ఉంది కదా, ఫార్వర్డ్ పవర్ అంటే ఏంది, పవర్ డెలివర్ టు పోర్ట్ 4. బ్యాక్వర్డ్ పవర్ అంటే ఏంది, పవర్ డెలివర్ టు పోర్ట్ 3. అంటే ది రేషియో ఆఫ్ పవర్ డెలివర్ టు పోర్ట్ 4 అండ్ పోర్ట్ 3 ఈజ్ నథింగ్ బట్ డైరెక్టివిటీ. ఓకే, ఈ ఫార్ములా చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు 10 log పిఎఫ్ బై పీబీ. ఇది వచ్చేసి డైరెక్టివిటీ ఫార్ములా వచ్చేసి. నెక్స్ట్ ఐసోలేషన్కి వచ్చేసి ఇట్ డిఫైన్స్ ది డైరెక్టివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైరెక్షనల్ కప్లర్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్సిడెంట్ పవర్ టు ది బ్యాక్ పవర్. ఓకే, అంటే ఐసోలేషన్ అంటే ఏంది, ఇక్కడ ఐసోలేషన్ ఎప్పుడు జరుగుతుంది, పోర్ట్ 1లో ఇన్సులేట్ చేసినప్పుడు పోర్ట్ 3కి పవర్ డెలివర్ కావట్లేదు కదా. అంటే ప్రాక్టికల్గా చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ పవర్ డెలివర్ అవుతుంది, బట్ ఐడియల్ కేసులో అక్కడ పవర్ అసలు డెలివర్ కానట్టు. అంటే ఐసోలేషన్ జరుగుతుంది. ఐసోలేషన్ దేనికి మధ్య జరుగుతుంది, ఇన్సిడెంట్ పవర్కి బ్యాక్వర్డ్ పవర్కి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫార్ములాలో కూడా ఇన్సిడెంట్ పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 log పిఐ బై పీబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిబల్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంది చూడండి, ఇక్కడ ఐసోలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీబీ ఈజ్ ఈక్వల్ టు కప్లింగ్ ఫ్యాక్టర్ ప్లస్ డైరెక్టివిటీ. మనం సింపుల్గా ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ని డైరెక్టివిటీని యాడ్ చేసిన మనకు వచ్చేసి ఐసోలేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ సమ్ మోర్ ఐడియల్ ప్రాపర్టీస్. ఇప్పుడు దాకా మనం ఈ కప్లింగ్ ఫ్యాక్టర్ ఇవన్నీ నార్మల్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఎంత పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటెడ్ పవర్తో అవైతే పారామీటర్స్. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ప్రాపర్టీస్ వచ్చేసి ఐడియల్ ప్రాపర్టీస్. అంటే ఐడియల్గా ఈ డైరెక్షన్ కప్లర్ ఎలా బిహేవ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ ది టెర్మినేషన్స్ ఆర్ మ్యాచ్డ్ టు ది పోర్ట్స్. అంటే ఇక్కడ టెర్మినేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ పోర్టు, సెకండ్ పోర్టు, థర్డ్ పోర్టు, ఫోర్త్ పోర్టు. ఓకే, ఇక్కడే కదా టెర్మినేట్ అయ్యేది. ఈ టెర్మినేట్స్ అన్నీ పోర్ట్స్తో మ్యాచ్ అవుతాయి. అంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ బాగా చెప్పాలంటే, మీరు ఒక పోర్ట్ని ఏదో దాన్ని టెర్మినేట్ చేశారనుకోండి. నేను ఫస్ట్ పేజీలో ఆల్రెడీ చూపించాను, పోర్ట్ 3 టెర్మినేట్ ఉంది. ఇలా టెర్మినేషన్స్ అన్నీ మనకి ఈ పోర్ట్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడే ఈ పవర్ స్ప్లిట్టింగ్ అయితే జరగద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెన్ ది పవర్ ట్రావెల్స్ ఫ్రమ్ పోర్ట్ 1 to 2 సమ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ గెట్ కపుల్డ్ టు పోర్ట్ 4 బట్ నాట్ పోర్ట్ 3. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఎప్పుడైతే పోర్ట్ 1లో ఇన్సిడెంట్ చేసినప్పుడు పోర్ట్ 2కి ఖచ్చితంగా డెలివర్ అవుద్ది, నెక్స్ట్ పోర్ట్ 4కి కూడా డెలివర్ అవుద్ది. దాన్నే మనం ఫార్వర్డ్ పవర్ అంటాం. కానీ నేను ఇందాక ఏం చెప్పాను, పోర్ట్ 3కి కూడా వస్తుంది, కానీ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ వస్తుంది అన్నాను. అది ప్రాక్టికల్గా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ వస్తుంది. బట్ డైరెక్షనల్ కప్లర్ ఐడియల్ కేసులో నో పవర్ ఈజ్ డెలివర్ టు పోర్ట్ 3. అంటే పోర్ట్ 3కి ఏ పవర్ డెలివర్ కాదనమాట. ఆ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, యాజ్ ఇట్ has ఆల్సో bidirectional coupler when the power travels from port 2 to port 1 some portion of it gets coupled to port 3 but not to port 4. సేమ్ పైన
ఉండే పాయింట్నే రివర్స్లో రాశారు. ఇక్కడ మనం పోర్ట్ 2లో పవర్ ఇన్సిడెంట్ చేసినప్పుడు పోర్ట్ 1కి డెలివర్ అవుద్ది, అదేవిధంగా పోర్ట్ 3కి కూడా డెలివర్ అవుద్ది, కానీ పోర్ట్ 4కి అనేది పవర్ డెలివర్ కాదని రాశారనమాట ఐడియల్ కేసులో. బట్ ప్రాక్టికల్గా స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ అయితే డెలివర్ అవుద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇఫ్ ది పవర్ ఈజ్ ఇన్సిడెంట్ త్రూ పోర్ట్ 3, ఏ పోర్షన్ ఆఫ్ ఇట్ ఈస్ కపుల్డ్ టు పోర్ట్ 2 బట్ నాట్ టు పోర్ట్ 1. అంటే మనం పోర్ట్ 3లో కానీ పవర్ కానీ ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, పోర్ట్ 3 అంటే ఏంది, మనం ఇంతకుముందు బ్యాక్వర్డ్ పవర్ అని చెప్పుకున్నాం కదా ఒక దగ్గర, ఆ పోర్ట్లో కానీ పవర్ ఇన్సిడెంట్ చేస్తే పోర్ట్ 2లో డెలివర్ అవుతుంది, పోర్ట్ 1లో డెలివర్ అవ్వదు అనమాట. ఇది ఐడియల్ కేసులో. ప్రాక్టికల్గా పోర్ట్ 1లో కూడా కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ అయితే డెలివర్ అవుద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇఫ్ ది పవర్ ఈజ్ ఇన్సిడెంట్ త్రూ పోర్ట్ 4, ఏ పోర్షన్ ఆఫ్ పవర్ ఈజ్ కపుల్డ్ టు పోర్ట్ 1 బట్ నాట్ టు పోర్ట్ 2. సేమ్ పై పాయింట్ లాగే. నెక్స్ట్, పోర్ట్ 1 and 3 ఆర్ డీకపుల్డ్ యాజ్ ఆర్ పోర్ట్ 2 అండ్ పోర్ట్ 4. అంటే డీకపుల్డ్ ఈజ్ నథింగ్ బట్ మన పోర్ట్ 1లో పవర్ ఇన్సిడెంట్ చేస్తే పోర్ట్ 3కి పవర్ రాదనమాట. అసలు పోర్ట్ 1లో ఇన్సిడెంట్ చేస్తే పోర్ట్ 3కి రాదు. అదేవిధంగా పోర్ట్ 2లో పవర్ ఇన్సిడెంట్ చేస్తే పోర్ట్ 4కి పవర్ అయితే డెలివర్ కాదనమాట. అంటే ఇవి డీకపుల్డ్ పోర్ట్స్. కపుల్డ్ పోర్ట్స్ అంటే డెలివర్ అవుద్ది, డీకపుల్డ్ పోర్ట్స్ అంటే డెలివర్ కాదనమాట. ఇవి వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ డైరెక్షనల్ కప్లర్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డైరెక్షనల్ కప్లర్ మీద డౌట్స్ ఉంటే, ఆర్ ఇంకేమన్నా ఈసీ సబ్జెక్ట్స్ మీద, ట్రిపుల్ సబ్జెక్ట్స్ మీద డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ నా మెయిల్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నా మెయిల్ అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు మెయిల్ అయినా చేయొచ్చు, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా మెటీరియల్స్ కావాలన్నా మెయిల్ చేయొచ్చు, గేట్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మెయిల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, అందరూ వచ్చేసి జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీ డౌట్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.